We have worked 16 hours, 18 hours continuously for 1.5 years. And not even once has anybody complained ki, sir, aap humse zyada kaam karwa rahe ho. ఈయన ధువాంధర్ ఫిల్మ్ డైరెక్టర్, అందరికి క్రెడిట్ ఇస్తున్నారు. 10-15 గంటలు 20 గంటలు వాట్ ఎవర్ కష్టపడ్డారు అంటున్నారు. ఎలా సిగ్గుందా గ్లోరిఫై చేసుకోవడానికి? మనిషి అంటే వాడి ఫిజికల్ డిమాండ్స్ కూడా ఉంటాయి, వాడికి నిద్ర అనేది కావాలి. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ యూర్ గ్లోరిఫైయింగ్ ఎక్స్ప్లాయిటేషన్ సో గ్రేస్ఫుల్లీ. ఇప్పుడు ఇదే విషయం నారాయణ మూర్తి 996 some rubbish slogan he gave, and when we made a video everybody has appreciated us, but at the same time a film and the people working in this industry are exploited day in and day out, and if someday some actor opposes it like Deepika Padukone opposed it, she's being bashed. సేమ్ లాజిక్ కదా. ఇప్పుడు నువ్వు కంపెనీలో పనిచేయడం నీకు ఇష్టం లేనప్పుడు తను కూడా తను పనిచేసే పనికి బియాండ్ ఇట్స్ లిమిట్ పని చేయనంటుంది, తప్పే ఉంది. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ కమింగ్ ఎట్ అ కాస్ట్ మ్యాన్. వెన్ దే సే వీ వర్క్ ఫర్ 15 hours 20 hours అంటే బేసికలీ వీళ్ళకి ఏంటంటే ఆ బడ్జెట్ దాటకూడదు. లెట్ అస్ సే 100 crores సినిమా ఉందనుకోండి, వీళ్ళు 8 hours 9 hours షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి అది 120-150 కోట్లు అవుతుంది. ఇలా పనికి మళ్ళీ మాటలు చెప్పి 15 గంటలు కష్టపడ్డాం 20 గంటలు కష్టపడ్డాం మంచిది చేసి నువ్వు 100 కోట్లు సినిమా ఫినిష్ చేసావు. సరే, ఉట్టి పుణ్యానికి ఏమైనా ఇస్తున్నావా? లేదు. ఓపెనింగ్ డేనే 2,000 పెడుతున్నావు టికెట్. ఇప్పుడు అలా అపోజ్ చేసిన యాక్టర్ని తిట్టడానికి ఫ్యాన్స్ని వాడుకుంటేవి, ఇలా నీ సినిమా టైం కావడానికి నీ సబార్డినేట్ స్టాఫ్ నంతా వాడుకుంటేవి. ఐఎమ్ షూర్ నో యాక్టర్ వుడ్ హ్యావ్ డన్ ఇట్. I have seen it with my eyes. No actor would work for such long hours. Nobody will tolerate or accommodate that rubbish idea. Because in the end, everybody is a human being. And they needs to be treated humanly. Okay? మనిషిని మనిషిలా చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ కామెంట్స్ పెట్టింది ఏంటంటే, నా సినిమా బాగాలేనప్పుడు కూడా మేము కోట్లాది రూపాయలు టికెట్స్ రూపంలో చెల్లించుకుంటున్నాం కదా, మరి దానికి రిజల్ట్ ఏంటి అన్నారు. అంటే ఫస్ట్ డే ఓపెనింగ్ చార్జెస్ హై పెడుతున్నారు, సినిమా బాగుంటే ఒక రేటు బాగాలేకుంటే ఒక రేటు. తమ్ముడు అగైన్ సప్లై డిమాండ్, ఇట్ ఈస్ కాల్డ్ కొలాటరల్ డ్యామేజ్. ఇప్పుడు ప్రోడక్ట్ బాగుందని మనం కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ iPhone 17 or 18 వాట్ ఎవర్ దట్ ఇస్ లాంచ్డ్, ఇట్స్ అ స్టూపిడ్ ఫోన్. దాని ఫీచర్స్ చూస్తే ఎక్సెప్ట్ ఫర్ మార్కెట్ డిమాండ్ అందులో ఏమీ లేదు, అటు నుంచి మార్చడంతే. బట్ దెన్ పీపుల్ బాట్ ఇట్. So market supply demand, same logic applies on you. You're showing the demand. And I'm not going to justify whether piracy is right or wrong. It's in the end, it's your personal call, and we have many other issues that are more important than just this industry. So stop glorifying films and actors beyond 3 hours. See you at the Academy. Thank you.